వామ్మో! ఒక్క పాత లెగిన్‌తో 4 రకాలుగా యూజ్ చేసుకోవచ్చని ఇప్పుడే అండి తెలిసింది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఇక్కడ నేను ఫస్ట్ ఐడియా చూపించబోతున్నాను. ఒక లెగిన్ తీసుకున్నాను. పాత లెగిన్ అయితే ఇక్కడ చూపించే విధంగా కట్ చేసుకోవాలని నడుము భాగాన్ని కట్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నాం కదండీ! అక్కడైతే ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను సూది దారం తీసుకొని స్ట్రెయిట్‌గా స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. మనం క్లాత్ అనేది ఉల్టా పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు పైన భాగాన్ని రిమూవ్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో మనం ఎక్కువగా బట్టలైతే స్టోర్ చేస్తూ ఉంటాము. కబోర్డ్‌లో అయితే. అవి బాక్సెస్‌లో స్టోర్ చేసేటప్పుడు స్పేస్ అయితే ఎక్కువ పడుతుంది. ఇలాంటి ఓల్డ్ లెగిన్ మనం ఈ విధంగా బాక్స్ టైప్‌లో మనం స్టిచ్చింగ్ వేసుకొని చేసుకున్నట్లయితే క్లాత్ అనేది చాలా ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు సెకండ్ ఐడియా అండి. ఇక్కడ కాళ్ళ భాగం దగ్గర ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చూడండి మన ఇంట్లో మిక్సీ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మనం క్లీన్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. మసాలాస్ అలాంటివి పడుతూ ఉంటుంది. మిక్సీ అనేది క్లీన్‌గా ఉండడానికి ఈ విధంగా ఓల్డ్ లెగిన్‌తో మనం కట్ చేసుకొని ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే చాలా నీట్‌గా ఉంటుందండి. అంతేకాకుండా కొత్తగాను ఉంటుంది. ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల దీన్ని మనం తిరిగి వాష్ చేసి రీయూజ్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా ఓల్డ్ లెగిన్స్ పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మూడవ ఐడియా అండి. సేమ్ ఇలాగే నేను కట్ చేసుకుంటున్నాను. ముందులా కట్ చేసుకున్నాం కదండీ! అలా కట్ చేసుకోవాలి. మన ఇంట్లో సెటప్ బాక్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. దుమ్మైతే ఎక్కువగా పడుతూ ఉంటుంది. ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. దుమ్మైతే అస్సలు పడదు. అంటే చాలా నీట్ అండ్ క్లియర్‌గా ఉంటుంది. ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే నాలుగవ ఐడియా అండి. కింద భాగం ఉంది కదండీ! కాళ్ళ భాగం. ఈ విధంగా కూడా మనం పడేయకుండా రీయూజ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ నేను ఒక పాత చీపురు తీసుకుంటున్నానని తీసుకొని ఈ విధంగా పైకైతే మనం సెట్ చేసుకోవాలి. అది అక్కడ రాకుండా క్లాత్ అనేది టై అయితే చేసుకోవాలి దారంతో అయితే. చేతులైతే అందని చోటు ఈ విధంగా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ ఆర్గనైజర్‌తో డస్ట్ మరియు బూజు చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. మనకు అందని చోటు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో ఐడియాస్ అనేవి ప్లీజ్ కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.